కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మిక కర్షక లోకం, కార్మిక కర్షక లోకం, కార్మికుల కార్మికుల ఐక్యత, మరి ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు దినోత్సవం ఈరోజు కార్మికులకు హక్కులు కల్పించినటువంటి రోజు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల రోజు మేడేను ఒక పండుగగా జరుపుకోవాలి. అదేవిధంగా మన సుందరగిరిలో మేడే సందర్భంగా మరి జెండా ఆవిష్కరణ జనగణన రాజు మరి సిపిఐ గ్రామ కార్యాలయం జెండా ఆవిష్కరణ చేయాల్సిందిగా కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా ఐక్యత, కార్మిక కైషక ఐక్యత, మేడే మేడే. సుందరగిరి గ్రామ సర్పంచ్ గారు గంగా శిరీష గారిని ఇంకా కొట్టవలసిందిగా కోరుతున్నాం. కమ్యూనిస్టు పార్టీ సుందరగిరి గ్రామ శాఖ ఆధ్వర్యంలో 1886వ సంవత్సరంలో అమెరికా నగరంలోని చికాగో నగరం, అమెరికా దేశంలోని చికాగో నగరంలో మాకు పని గంటలు ఒత్తిడి అధికమవుతున్నది. 18 గంటలు 16 గంటలు మేము చేయలేకపోతున్నాం, మా పిల్లలను చదువుకోలేకపోతున్నాం, మేము వెట్టి చాకిరీ చేయలేకపోతున్నాము అని దాని నుంచి పుట్టుకొచ్చిన విప్లవమే ఈ మేడే. ప్రపంచ కార్మికులంతా ఏకతాటిపైకి వచ్చి ఆ రోజు మాకు 8 గంటల పని దినాలు కావాలని కొట్లాడడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వం వారిపైన కాల్పులు జరిపినప్పుడు కొంతమంది మరణించగా అప్పుడు పుట్టిన ఆ రక్తం నుంచి పుట్టిన జెండానే ఈ ఎర్ర జెండా. అదే రోజు నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాన్ని మేడేను ప్రపంచ కార్మికుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ ప్రపంచ కార్మికులకు ఐరోపా, జర్మనీ, ప్రపంచ దేశాలలో ఒత్తిడి పెరిగి యాజమాన్యాల మీద మిల్లుల యాజమాన్యాలు వాళ్ళ దౌర్జన్యాలు తగ్గ నశించాలి, కార్మికులు ఏకం కావాలి అని చెప్పేసి ప్రపంచ కార్మికులంతా ఏకతాటిపైగా వచ్చిన రోజే ఈ మేడే. ఈ మేడేను ప్రతి గ్రామాన, ప్రతి పల్లెన, దేశాన, ప్రపంచవ్యాప్తంగా కార్మికులు అంతా సంఘటితమై ఐక్యంగా జరుపుకునే పండుగనే ఈ మేడే పండుగ. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఈ హమాలీలను కానీ, కార్మికులను, పారిశుద్ధ్య కార్మికులను కానీ, లేకపోతే ఉపాధి హామీ కూలీలను కానీ, రైతులను కానీ పట్టించుకున్న పాపన లేదు. మోంతా తుఫాను, మొన్న పోయిన మోంతా తుఫాను కూడా వచ్చి నష్టపోయారు, రైతులు నష్టపోయారు. మరి రైతాంగాన్ని అప్రమత్తం పరిచిర్రు, యంత్రాంగాన్ని కూడా ఉరుతలు ఊగించిర్రు. అప్పుడు ఊరికండి, మీరు ఆ ఫీల్డ్లో మీకు పోండి, అక్కడ ఎవరు నష్టం జరిగిందో తెలుసుకోండి, 10,000 రూపాయలు 5 రోజులలో 10 రోజుల అకౌంట్లో వేస్తామని చెప్పేసి కలబోని మాటలు చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ వరకు దాన్ని ఎత్తడం లేదు. వాటిని రైతులు ఖచ్చితంగా ఆ నష్టపరిహారం, మోంతా తుఫాన్ నష్టపరిహారం అందించాలి. రైతులకు, కూలీలకు వేతనాలు పెంచాలి, గిట్టుబాటు ధరలు పెంచాలి, రైతులకు వాళ్ళకు సన్నవడ్ల బోనసు ఇప్పించాలి, తక్షణమే ఇప్పించాలి. మళ్ళా ఈ రైతులకు ఈ వరకు రైతు భరోసా అందరి పూర్తి స్థాయిలో అందడం లేదు, అది గమనించాలి. చిత్తశుద్ధితో పనిచేయాలి. కేంద్ర ప్రభుత్వం కార్మికులపై ఉక్కుపాదం మోపుతున్నది, వాళ్ళని విచ్చలవిడిగా చేయాలి. ఈ కార్మికులకు హక్కులు లేకుండా చేయాలి, వాళ్ళ హక్కులను కాలరాస్తున్నది కేంద్ర ప్రభుత్వం, మోడీ సర్కార్.
ఖబర్దార్. ఇప్పుడు 4 లేబర్ చట్టాలను కోడ్లను తీసుకొచ్చింది. 29 చట్టాలు ఉంటే అందుబాటులో ఉంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆ 29 చట్టాలు సజావుగా సాగినప్పుడు కార్మికులకు ఎలాంటి నష్టం వాటిలో లేదు. ఇప్పుడు వాటిని కుదించి 4 లేబర్ కోడ్లుగా తయారు చేస్తే కార్మికులు రోడ్డున పడుతున్నారు. వాళ్లకు దెబ్బ తగిలితే సదుపాయం లేదు, వాళ్ళకు దవాఖానలో చూసుకునే నాదుడు లేడు. ఈ లేబర్ చట్టాల వల్ల వీటిని ఇంత చేసి పూర్తి స్థాయిలో కార్మికులను లేకుండా చేయాలి, రక్షించేవాడిని లేకుండా చేయాలి, ఈ ఎర్ర జెండా లేకుండా చేయాలన్న దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చూస్తున్నాయి. కావున మేము హెచ్చరించేది ఏంటంటే హమాలీల పక్షాన హెచ్చరించేది ఏంటంటే ప్రభుత్వాలను మీరు వాళ్ళకు తగిన నష్టపరిహారం చెల్లించండి. కొంత తుఫాను బాధితులకు 10,000 నష్టపరిహారం చెల్లించండి. ఈఎస్ఐ సౌకర్యం హమాలీలకు, కార్మికులకు, పారిశుద్ధ కార్మికులకు అందరికీ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించండి. వాళ్ళకు అందుబాటులో 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించండి. ఎవరైనా చనిపోతే కానీ పట్టించుకునే నాదుడు లేకుండా అయిపోయింది. కానీ మేము ప్రతి విషయం మీద ఈ ఎర్రజెండా పక్షాన మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఉపాధి హామీ కూలీలు ఈరోజు లెక్క ప్రకారం పనికి వెళ్ళకూడదు, కానీ ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ గారు వాళ్ళను పనికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇలా కార్మికుల దినోత్సవం అంటే కార్మికులకు సెలవు రోజు, వాళ్ళు పండుగ చేసుకునే రోజు. వాళ్ళను ఇప్పుడు ఎండలా తీసుకుపోయి వాళ్ళకు నీళ్లు ఉన్నాయి, వాళ్ళకు చలువ పన్నీళ్ళు ఉన్నాయి, వాళ్ళకు కనీసానే సౌకర్యాలు లేవు. ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది, మరి ఈ సహకార సంఘాలు ఏం చేస్తున్నాయి? ఇక్కడ సరే ఇక్కడ హమాలీలు ఇక్కడ తూకం వేస్తున్నారు, ఎలా జెండలకు వాళ్ళు ఇబ్బందులు పడుకుంటున్నారు, తూకం చేస్తున్నారు. రైతులకు పంపించాలి, వాళ్ళు వడ్లు పంపించాలి. ఒకవేళ జారి పడితే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ బాక్సులు లేవు, ఇక్కడ కూర్చుండేదానికి సేద చేయడానికి చదువు పందిలు లేవు, నీటి సౌకర్యం లేదు, కనీస వసతులు లేకుండా మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని కార్మికులకు వాళ్ళని కదం తొక్కుతారు, ఉవ్వెత్తున ఎగిసిపడతారు. ఖబర్దార్ ప్రభుత్వాల హెచ్చరించేది ఏంటంటే ఈ గ్రామంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవానికి విచ్చేసిన మల్సంగం అధ్యక్షులకి, గ్రామ ప్రజలకి, పెద్దలకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా అమెరికాలోని చికాగో నగరంలో ఈ పని గంటల తగ్గించాలని నిరసన తెలిపి ఆ పని గంటలకు తగ్గించాలని 8 గంటల సమయం కావాలని నిరసన తెలిపడం జరిగింది. అందులో ఎందరో కార్మికులు కూడా మరణించడం జరిగింది. దాని సందర్భంగా మనము ఈరోజు ఈ మేడ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున గ్రామానికి ప్రతి ఒక్కరికి కూడా మా గ్రామ పంచాయతీ పాలకవర్గం సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.